రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ముగిశాయి. నిఘా నీడలో 2 రోజుల పాటు ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి. నిన్న 1388 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు జరిగాయి. నిన్న జరిగిన ఎగ్జామ్కు 46.75% మంది అభ్యర్థులే హాజరయ్యారు. 5,51,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 74.96% మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు 46.75% మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు 46.30% మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఇవాళ ఉదయం పేపర్ 3 పరీక్ష, మధ్యాహ్నం పేపర్ 4 పరీక్షలు జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. నిన్నటి కంటే ఇవాళ తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాసినట్టు తెలుస్తోంది. పరీక్షకు అరగంట ముందే అభ్యర్థులను లోపలికి అనుమతించారు అధికారులు. ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కాలేజ్లో నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను సిబ్బంది పరీక్షకు అనుమతించలేదు. కొత్తగూడెంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ గ్రూప్ 2 పరీక్షలు రాశారు అభ్యర్థులు. సుజాతనగర్ మండలం వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రూప్ 2 పరీక్షను పరిశీలించారు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. పాల్వంచుల ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థిని లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపైనే పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. నాగర్ కర్నూల్ జడ్పీ హైస్కూల్లో పురిటినొప్పులతో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసింది అభ్యర్థి రేవతి. ఆమెకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేశారు అధికారులు. అంబులెన్స్ తో పాటు ఏఎన్ఎంను పరీక్షా సెంటర్ దగ్గర ఉంచారు. ఏ సమయంలోనైనా అత్యవసర చికిత్సతో పాటు హాస్పిటల్కి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. అక్కడక్కడ 6 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. ఇవాళ 27 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. రోడ్లను పొగమంచు కప్పేస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో తెల్లవారుజాము ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న బలమైన గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోయి జనం వణుకుతున్నారు. ఇవాళ 27 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా అర్లీటీ మండలంలో 6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 6.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 7 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలు దాటలేదు. మరో 6 జిల్లాల్లో 8 డిగ్రీల లోపు నమోదైంది. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 12.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గజగజ వణుకుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 48 గంటల క్రితం కనిష్ట ఉష్ణోగ్రతలు 4.7 డిగ్రీలు నమోదు కాగా ఇవాళ 6.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేషనల్ హైవే 44ను పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. మరోవైపు వృద్ధులు, చిన్నారులు చలి తీవ్రత వల్ల అస్వస్థతకు గురవుతున్నారు. నెల నుంచి మేము లాస్ట్ వీక్ కూడా చేసినాము. ఈ రోజు కూడా దుప్పట్లు కానీ స్వెటర్లు కానీ పంపిణీ చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి 7% డిగ్రీలు ఉన్నందుకు చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది, తీవ్రత ఉంది. అనాథ వాళ్లకు, నిరాశ్రగా ఉన్నటువంటి ప్యాసింజర్లకు, ప్రయాణికులకు వాళ్ళకు మేము దుప్పట్లు పంచుతూ సహాయం చేస్తున్నాము. ఇగో ఇంత ప్రొటెక్ట్ కూడా చేసుకొని కూడా ఇంత పుండు అంటే ఎముకలు వరకే చలి ఉన్నదంటే నమ్మండి. ఎందుకంటే మాకైతే ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఆదిలాబాద్లో ఇంత చలి ఉన్నదంటే చెప్పకండి. ఈ చలితోటి ఇబ్బంది ఇట్లా వణుకుతూ ఇక్కడ బస్ స్టాండ్ ముందర టీ హోటల్లో టీ తాగుతూ ఇక్కడ మంట తాగితే కొంచెం అంటే మాకు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. కామారెడ్డి జిల్లా మేనూరులో టెంపరేచర్ రికార్డు స్థాయిలో 6.9 డిగ్రీల మేర నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. 3 రోజులుగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం పూట జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. స్వెటర్స్, మంకీ క్యాప్స్, మఫ్లర్స్ లేనిదే బయటకు రావడం లేదు. రెగ్యులర్గా వస్తుంటాం మేము. మామూలుగా రెగ్యులర్గా 7 వచ్చేవాళ్ళం. ఇంకా లేట్ వస్తున్నాం, ఒక 1 అవర్ లేట్ వస్తున్నాం. ఇవే మన అందరూ స్వెటర్స్, క్యాప్లు, హ్యాండ్స్ పెట్టుకొని వస్తున్నాం.
ఇది ఒక 1 అవర్ చేస్తాం సార్ రెగ్యులర్గా మేము. ఏం డిస్కషన్ ఏం లేదు, చలి తగ్గింది, ఇంకొద్ది లేట్ అవర్స్ అవుతామని అంతే వస్తున్నాం అంతే. 6 డిగ్రీలు 7 డిగ్రీలు వచ్చింది. పొద్దున్న లేవగానే కండరాలు పట్టేస్తున్నాయి, కంకణాలు పట్టేస్తున్నాం, రాలేకపోతున్నాము. దానికి సరైనటువంటి టోపీలు, గ్లౌజులు, షూట్స్ అవన్నీ వేసుకొని వస్తున్నాము. కాకపోతే లేట్ రావాలి, 7 గంటలకు లేట్ వస్తుంది. ఎందుకంటే ఇది వారం 10 రోజులు ఇట్నే ఉంటుంది. ఆదిలాబాద్లో కూడా బాగా తగ్గిపోయినాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. హైవేలపై పొగమంచు దట్టంగా కమ్మేస్తుంది. ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. చలి రోజురోజుకు పెరుగుతుండటంతో జనం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. తెల్లవారుజామున ఉదయం వేళల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వాహనాలను జాగ్రత్తగా నడపాలంటున్నారు. వీలైనంత వరకు పొగమంచు సమయంలో ప్రయాణాలను రద్దు చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. చలి నుంచి కాపాడుకునేలా వెచ్చటి దుస్తులను ధరించాలంటున్నారు డాక్టర్లు. వరంగల్ జిల్లాలో ప్రైవేట్ను కాదని ఎంజీఎం దవాఖానకే క్యూ కడుతున్నారు పేషెంట్లు. హాస్పిటల్లో పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా ప్రత్యేక ఓపీ విభాగాలు, మందులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ట్రీట్మెంట్ సులభమైంది. ఒకప్పుడు గంటల తరబడి ఎదురు చూడాల్సి ఉండగా ఇప్పుడు గంటల్లోనే ట్రీట్మెంట్ పూర్తయి కావాల్సిన మందులు చేతికొస్తున్నాయి. వైద్య సేవలను మెరుగుపరచడంపై పేషెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుంది ప్రభుత్వం. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం ఈ హాస్పిటల్కు వస్తుంటారు. మొన్నటిదాకా పేషెంట్లు సౌకర్యాలు లేక ఇబ్బంది పడేవారు. వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా నేతలు హాస్పిటల్లో వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక ఓపీ విభాగాలు ఏర్పాటు చేయించారు. 3 విభాగాలకు ప్రత్యేకంగా డాక్టర్లను నియమించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంజీఎంలో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు తగ్గట్లుగా సౌకర్యాలు లేకపోవడంతో హాస్పిటల్ అధికారులు జిల్లా మంత్రి కొండా సురేఖ, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్పిటల్ను సందర్శించి కౌంటర్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. మొన్నటిదాకా 4 కౌంటర్లు ఉండగా మరో 2 కొత్త కౌంటర్లు ఏర్పాటు చేయించారు. మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూ ఏర్పాటు చేయించారు. మందులు తీసుకునే దగ్గర కూడా 6 కౌంటర్లను 10కి పెంచారు. బాలింతలు, పిల్లలకి పాలిచ్చేందుకు ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేయించారు. ఎంజీఎం హాస్పిటల్లో గతంలో కంటే ఇప్పుడు ట్రీట్మెంట్ సులభమైందని చెప్తున్నారు పేషెంట్లు. సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు. పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయడం, శుభ్రత పాటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇట్లా వాటర్ కోసము, ఇంకా ఫీడింగ్ కోసము చేసిన రూమ్ ఫెసిలిటీ అయితే ఇంకా బాగుంది. అండ్ బాగా చూసుకుంటున్నారు. మేము లాస్ట్ టైం మా అబ్బాయి కోసము అపెండిక్స్ పెయిన్ కోసం హాస్పిటల్కి వస్తే వాళ్ళు బాగా చెక్ చేశారు, పొద్దున్నే చెక్ చేశారు. దే ఆర్ టేకింగ్ కేర్. ఇక్కడికి వచ్చినాము, మాకు ప్రాబ్లం ఉండే, అయితే ఇక్కడికి వచ్చినాం చూపెట్టుకోవడానికి. అంతకుముందు అంత హాస్పిటల్ అంత బాగాలేదని తెలిసింది. ఇప్పుడు వచ్చేసరికి అంత నీట్గా కొత్తగా చేశారు. వాటర్ బాగానే ఉంది, అంత సదుపాయాలు చాలా బాగున్నాయి ఇక్కడ. అందుకోసమే ఇక్కడికి వచ్చినాము, చూపించుకున్నాము. అన్ని స్కానింగ్ అవి ఇవి రాశారు. మేము ఇప్పుడు చూపెట్టుకుంటాం. ఎంజీఎంలో ఒకప్పుడు మందుల కోసం రోజంతా వెయిట్ చేయాల్సి ఉండేదని ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని చెప్తున్నారు పేషెంట్లు. ఓపీ కౌంటర్లతో పాటు మందులు ఇచ్చే దగ్గర కూడా కౌంటర్లు పెంచడంతో ట్రీట్మెంట్, మందులు తీసుకోవడం ఈజీగా ఉందని చెప్తున్నారు. నాకు పక్షవాతం లెక్క వచ్చింది. అప్పుడు కొద్దిగా టైట్ ఉండేది, ఇప్పుడు ఫ్రీ ఉన్నది. అప్పుడు కూడా అంతా పెద్దగా ఉండేది. ఇలా ఇప్పుడు అప్పటికిప్పుడు చాలా నీట్గా అయింది. లైన్ గీను ఏం లేదు. అప్పుడు లైన్ అంటే పావుగంట 25-50 అర్ధగంట ఉండేది. ఇప్పుడు బాగా ఫ్రీ ఉన్నది, 10 నిమిషాలు అయితే. హాస్పిటల్లో ఓపీ మందుల తండ్లాటకు చెక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ కౌంటర్లు పెట్టి ఓపీ చిటీలు, ఉచితంగా మందులు అందించడం చాలా బాగుందని చెప్తున్నారు. ఇంతకుముందు వచ్చినప్పుడు 1 గంట లైన్లో నిలబడి మెడిసిన్ తీసుకునేది. ఇప్పుడు మాత్రం ఒక 2-3 నిమిషాలలో అయిపోయింది. గతంలో ఉన్నదానికంటే ఇప్పటికీ కొంచెం పర్వాలేదు. అప్పుడు లైన్ చాలా వరకు లైన్ కట్టేది, ఇప్పుడు ఏం లేదు. ఎప్పటికప్పుడు కౌంటర్లో ఎక్కువ పెట్టిర్రు. అక్కడ బాగా ఇక్కడే ఉండేది, ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ లోపలికి మార్చిండ్రు, లోపల నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి మార్చిండ్రు. అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా నీట్గా ఉంది. హాస్పిటల్ కు రోజుకు 3 నుంచి 5,000 మంది పేషెంట్లు వస్తున్నారని తెలిపారు హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ మురళి. వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేశామని చెప్పారు. ఓపీ కూడా 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. సీజనల్లో
6,000 వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఓపీ ఏంటంటే సీజనల్లో మేము ఇక్కడ ఉన్న 3 కౌంటర్లతో ఇవ్వడం అవి ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు వీటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఓపీ కౌంటర్లు చేయడం జరిగింది. ఎంజోన్ దాకా ఇన్పేషెంట్లు కూడా ఆన్ అండ్ యావరేజ్ 900 నుంచి వెళ్ళి 1200 వరకు ఉంటుంటుంది. ఇక్కడ పేషెంట్ అటెండెన్స్కు బయటకు పోయి కానీ ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటిని ప్రత్యేకంగా ఒక హాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది రాత్రి వేళలో ఒక 100 నుంచి 150 మందికి సౌకర్యంగా కలిగే అవకాశం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ కు ధీటుగా వరంగల్ ఎంజీఎంలో సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ పై మరింత సమాచారం రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అపర్ణ. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను ప్రకటించింది. మార్చి 5వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. మొదటి రోజు లాంగ్వేజ్ పేపర్ 1 ఉంది. అదేవిధంగా 5వ తారీఖు నాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మొదలైతే 6వ తారీఖు నుంచి వెళ్ళి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు సంబంధించి అధికారులు వరకు కొన్ని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ఫస్ట్ ఇయర్ మార్చి 5వ తారీఖు నాడు మొదలైతే ఆ రోజు లాంగ్వేజ్ నేర్చుకుంది. అదేవిధంగా 7వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు సెకండ్ ఇయర్ 2nd ఇయర్ పేపర్ 6వ తారీఖు నాడు లాంగ్వేజ్. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. వ్యాధి నిర్ధారణలో ఎక్స్రే పాత్ర కీలకం. ప్రమాదాల బారిన పడిన వారి కాక నొప్పులతో బాధపడుతున్న వారికి ఎక్స్రే తీసి నివేదిక ఆధారంగా ట్రీట్మెంట్ చేస్తారు వైద్యులు. అలాంటి ఎక్స్రే మిషన్ కు జబ్బు చేసింది. ఖమ్మం జనరల్ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే సేవలు మూలన పడ్డాయి. ఈ హాస్పిటల్కు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది పేషెంట్లు వస్తుంటారు. ఎక్స్రే కోసం వందలాది మంది వస్తుంటారు. కానీ హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో కొందరు ప్రైవేట్ ల్యాబ్లకు క్యూ కడుతున్నారు. మరికొందరు మిషన్ ఎప్పుడు బాగు చేస్తారోనని రోజు హాస్పిటల్కు వచ్చి వెళ్తున్నారు. ఎక్స్రే మిషన్ పాడవక ముందు రోజు 250 నుంచి 300 మంది వరకు ఎక్స్రే తీసేవారు. ఓపీ సేవలతో పాటు ఇన్ పేషెంట్లకు సైతం ఎక్స్రే సేవలు కీలకం కావడంతో 24 గంటల పాటు సిబ్బంది విధులు నిర్వర్తించారు. కొన్ని రోజుల క్రితం ఎక్స్రే మిషన్ లో సమస్య ఏర్పడి సేవలు నిలిచిపోయాయి. ఖమ్మంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి
వస్తే చెస్ట్ ఎక్స్రే కోసమని వేరే దగ్గర అక్కడ రాస్తే అక్కడ మిషన్ పాడైపోయింది, పని చేయట్లేదని చెప్పారు. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్స్రే తీస్తారంట, తీస్తే ఇక్కడికే పెద్దవాళ్ళని కూడా పంపిస్తున్నారు. సో ఇక్కడ పెద్దవాళ్ళని కూడా పంపించడం వల్ల చిన్నపిల్లలు లేట్ అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు ఓపికతో ఉండలేక ఎంతసేపు అని గొడవ చేస్తున్నారు. సో మాకు కూడా లేట్ అవుతుంది, ఎక్కువ ఓవర్లోడ్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్రే తీయించుకోవాలంటే ఓవర్లోడ్ అవుతుంది, ఆడ ఎక్స్రేలు కూడా ఎక్కువ స్కాన్ కావక ఇబ్బంది పడుతున్నాం. ఖమ్మం జనరల్ హాస్పిటల్లోని ఎక్స్రే మిషన్ కు రోజుకు 300 మందికి ఎక్స్రే తీసే సామర్థ్యం ఉంది. డయాగ్నోస్టిక్ హబ్ లో ఏర్పాటు చేసిన మిషన్ కు అంత సామర్థ్యం లేదు. ఇక్కడ ఎక్స్రే మిషన్ మ్యామోగ్రఫీకి లింక్ చేస్తూ ఏర్పాటు చేశారు. దీంతో క్యాన్సర్ నిర్ధారణకు మ్యామోగ్రఫీ మిషన్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉండడంతో కేవలం 50 ఎక్స్రేలే తీస్తున్నారు. జనరల్ హాస్పిటల్లోని మిషన్ పాడవడంతో డయాగ్నోస్టిక్ హబ్ కు పంపిస్తున్నారు డాక్టర్లు. అక్కడ సామర్థ్యం తక్కువగా ఉండడంతో మిషన్ పై భారం పడి మొరాయిస్తోంది. మ్యామోగ్రఫీ సేవలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక్కడికి వచ్చేలా క్యూలో నుంచో లేకపోతున్నాం, చాలా టైం అయింది. అక్కడ మిషన్ పని చేయట్లేదని చెప్పారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ప్రాబ్లం ఉందని అంటున్నారు. పెద్దవాళ్ళు ఇక్కడికే వస్తున్నారు, చిన్నవాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారు. మిషన్ ఓవర్లోడ్ అయిపోతుంది, ఇక దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. గంట సేపు నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మేము. ఆ పాత మిషన్ కూడా రిపేర్ చేపిస్తే కొంచెం ఇక్కడ వచ్చే జనాలకి ప్రాబ్లం ఏం లేకుండా ఉంటుంది. ఇక్కడ తీసే వాళ్ళేమో పిల్లలకే తీస్తామండి, మీరు ఇంత గట్టిగా మాట్లాడితే బాగోదు, పిల్లల వరకే తీస్తాం, మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ స్టాఫ్. మరి అట్లా వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే పాత హాస్పిటల్లో ఉన్న పెద్దోళ్ళకి తీసే ఎక్స్రే రిపేర్ చేపిస్తే ఇక్కడికి రారు కదా, మిషన్ అక్కడ పని చేయట్లేదమ్మా మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు. మరి అక్కడ రిపేర్ చేయించినట్టయితే ఇక్కడికి రారు కదండి. దయచేసి కొంచెం, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఓపీ టైం కల్లా ఇక్కడ ఎక్స్రే రిపోర్ట్ రాకపోతే మళ్ళీ మేము రేపు రావాల్సి వస్తుంది ఆ రిపోర్ట్ కోసం. మిషన్ రిపేర్ కంపెనీకి బకాయిలు ఉండడంతో మరమ్మతులకు ముందుకు రావడం లేదు టెక్నీషియన్లు. హాస్పిటల్లో మిషన్ బాగయ్యే వరకు డయాగ్నోస్టిక్ హబ్ లోనే ఎక్స్రేలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొందరలోనే టెక్నీషియన్స్ ను పిలిపించి సమస్య పరిష్కరిస్తామంటున్నారు హాస్పిటల్ అధికారులు. మనకు కొన్ని మిషన్స్ అప్పుడప్పుడు కొద్దిగా హ్యాంగప్ అవ్వడం అండి. ఇందులో భాగంగా మన ఎక్స్రే అనేది కొద్దిగా ఇష్యూ రావడం వల్ల 3 days నుంచి మనము సర్వీసెస్ కొద్దిగా మనకు ఆలస్యం అవుతుందండి. దీన్ని మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. సంబంధిత కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి. పెండింగ్ అయిన వెంటనే వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మన సర్వీస్ రిక్వెస్ట్ కూడా రేస్ చేశాము. మన రిపేరింగ్ అనేది వర్క్ జరుగుతుంది. 2 daysలో మనకు ఇష్యూ సాల్వ్ అయిపోతుందండి. వీలైనంత త్వరగా ఎక్స్రే మిషన్ రిపేర్ చేయించి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు పేషెంట్లు. ఎలగందుల ఈ పేరు చెబితే చాలు శత్రువు దుర్భేద్యమైన కోట గుర్తుకొస్తుంది. అనేక మంది రాజులకు రాజ్యాలకు ఆశ్రయం ఇచ్చిన ఎలగందుల కోట ఎత్తైన కొండపైన నిర్మించడంతో నేటికి టూరిస్టులను ఆకర్షిస్తోంది. కోట చరిత్రను, ఎలగందుల విశిష్టతను చాటి చెప్పేందుకు గతంలో కేంద్ర సర్కార్ టూరిజం ఫండ్స్ తో సౌండ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సౌండ్ లైటింగ్ బాగయ్యే పరిస్థితి ఉన్నా సర్కార్ పట్టించుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలగందుల కేంద్రంగా కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, మొఘల్ రాజులు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించారు. ఆనాటి రాజరికపు వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఎలగందుల కోట. చారిత్రక వైభవానికి సాక్షిగా కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కిల్లా గుర్తింపు పొందింది. దీని గొప్పదనాన్ని భావితరాలకు తెలియచేయాలని సౌండ్ లైటింగ్ ప్రదర్శనకు గతంలో కేంద్రం నుంచి 5 కోట్ల నిధులు రిలీజ్ చేయించారు పొన్నం ప్రభాకర్. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భూమి పూజ చేశారు. 2017లో ఇక్కడ సౌండ్ అండ్ లైటింగ్ ప్రారంభమైంది. ఏడాది తర్వాత పిడుగుపాటుకు సౌండ్ లైటింగ్ పరికరాలు పాడైపోయాయి. 10 లక్షలు ఖర్చు పెట్టలేక పక్కన పెట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో 5 కోట్ల సౌండ్ లైటింగ్ సిస్టమ్ పరికరాలన్నీ పాడైపోతున్నాయి. విలువైన సౌండ్ బాక్సులు దొంగలెత్తుకుపోగా వీడియో ప్రదర్శనకు ఉపయోగించే తెర పాడయ్యాయి. ఎన్నో సనాతన ధర్మాలు, సాంఘిక ఆచారాలను, సజీవ సంస్కృతిని తనలో దాచుకున్న ఓ అపురూప కట్టడం ఈ కోట. రాతి శిలలను తొలిచి రమణీయంగా మలిచిన ఆనాటి శిల్పాల కళా వైభవం భావితరాలకు అందకుండా పోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. చిరంజీవి గారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మంత్రిగా పనిచేసి అతని చేతుల మీదుగా ఇది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఏమైందంటే దాన్ని 3 సంవత్సరాలు నడిపించి
దాన్ని పిడుగుపాటుకు ఖరాబ్ అయింది. ఖరాబ్ అయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసారు. ఇప్పటివరకు అధికారులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. పర్యాటకులకు రావడానికి ఇప్పుడు చాలా గడ్డి పెరిగింది. ఇళ్ళకి వద్దామంటే అంత జంగల్ ఏరియాలకు అయిపోయింది. దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. షో జరిగినన్ని రోజులు కరీంనగర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్లి షో చూసి కోట విశేషాలు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు పరికరాలన్నీ తుప్పు పట్టిపోయాయి. మళ్లీ లైటింగ్ షోను కొనసాగించాలంటున్నారు జనం. 5 కోట్లు కాదు, కనీసం 2 కోట్లు విలువ కూడా పెట్టని కూడా దాఖలేదు. ఏమనంటే 5 కోట్లు పెట్టినామని చెప్పారు గతంలో, కానీ మాత్రం ఇప్పటికి చూడండి ఆ డిస్ప్లే పోయినాయి, సౌండ్ సిస్టమ్ మొత్తం పోయినాయి. ఇదివరకు పెట్టినట్టు ఉన్నాయా? ఇవి ఎక్కడ కూడా లేవు, అన్నీ ఎత్తుకపోతున్నారు. ఆల్రెడీ దీన్ని పట్టించుకుంటారు. ఒక్కొక్క సౌండ్ బాక్సులు ఉన్నాయి. ఎన్ని సౌండ్ బాక్సులు ఉన్నాయి? గతంలో ఉన్నట్టు ఏమైనా ఉన్నాయా? మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. ఎవరు ఎత్తుకపోయేది వాళ్ళే ఎత్తుకపోతున్నారు. కనీసం దీన్ని పట్టించుకుంటలేరు. అప్పుడున్నన్ని ఇప్పుడు లేవు, మొత్తం ఎక్కడక్కడనే గడ్డి పోవడం, కిలకు పైనకి వెళ్ళడానికి కూడా ఇబ్బందే పర్యాటకులకు. కాకపోతే వచ్చినాక ఏంటంటే చూడడానికి వస్తారా, ఇక్కడికి వచ్చినాక ఒకటి ఉంది ఏంటంటే ఈ గడ్డి ఏంది, అంత కథ ఏంది, కొంచెం డెవలప్ లేదు, ఏం లేదు. పాతకాలం నాటి కట్టడాలు, హెరిటేజ్ భవనాలు ఓ ప్రాంత చారిత్రక సంపద. వాటిని మనం కాపాడుకోవాల్సిందంటున్నారు జనం. చూపుకు చిన్నోడే, చదువులో పెద్దోడు. చదవాలనే సంకల్పంతో అవమానాలను అధిగమిస్తూ ఉన్నత చదువు పూర్తి చేశాడు. సూటిపోటి మాటలు, హైట్ తక్కువగా ఉన్నావంటూ అందరూ విచిత్రంగా చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా కష్టపడి చదివి పీహెచ్డీ పట్టాతో తనను హేళన చేసిన వారికి సమాధానం చెప్పాడు. కేయూలో పీహెచ్డీ పూర్తి చేసి ప్రభుత్వ కొలువు సంపాదించడం కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్న పూజాల శివకృష్ణపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు పూజాల శివకృష్ణ. ఈయనది ఖమ్మం జిల్లా కామేపల్లి గ్రామం. జన్యుపరమైన లోపంతో శివకృష్ణ 2.5 అడుగుల కంటే ఎత్తు పెరగలేదు. తనను చూసి చిన్ననాటి నుంచి స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు కొందరు పొట్టివాడంటూ హేళన చేసినా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నాడు శివకృష్ణ. రూపాన్ని బట్టి స్కూల్లో హేళన చేసినా పట్టించుకోకుండా చదువుకున్నాడు శివకృష్ణ. సొంతూరులో ఇంటర్ వరకు చదివి ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేశాడు. అక్కడ కొందరి చూపులు, మాటలతో అవమానాలు ఎదుర్కొన్నాడు. దాంతో ఉన్నత విద్య కోసం సొంత జిల్లాను వదిలేసి కాకతీయ యూనివర్సిటీలో చేరాడు. ఎంట్రన్స్ పరీక్ష రాసి పీజీ సీటు సాధించారు. ఆ తర్వాత పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్డీ చదివిన శివకృష్ణను కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి సన్మానించారు. జువాలజీ డిపార్ట్మెంట్లో పీజీ పూర్తి చేశాడు శివకృష్ణ. తర్వాత జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారి గైడెన్స్ లో ఈ ఏడాది మేలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగం కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. పట్టుదలతో ఉద్యోగం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు శివకృష్ణ. నేను ఇట్లా అంగవైకల్యంగా పుట్టినందువలన నన్ను పొట్టివాడా, అరే చూడు వాడు చూడు అట్లున్నాడు, వాడు చూడు అట్లున్నాడు అని నన్ను చాలా రకాలుగా ఎంతో మానసికంగా ఇబ్బంది, అంటే నా మనసు ఇబ్బంది కలిగించారు. అయినా కానీ నేను వెనకాడకుండా నేను పిహెచ్డి మా డాక్టర్ ఇసారి ఆ అధ్యయనంలో నేను పిహెచ్డి పూర్తి చేశాను. మా తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే నేను పిహెచ్డి పూర్తి చేసినాను. రేపటి రోజున నేను నా లక్ష్యంతోనే డిగ్రీ లెక్చరర్ లేదా ప్రభుత్వ ఉద్యోగంలో అయ్యి 10 మందికి ఉపాధి కల్పిస్తా. శివకృష్ణ పొట్టిగా ఉండడంతో క్లాస్ రూమ్ లో తోటి విద్యార్థులు చిన్నచూపు చూసేవారని చెప్తున్నారు అతని స్నేహితులు. వారి అవహేళనలు పట్టించుకోకుండా శివకృష్ణకు అండగా ఉన్నామని చెప్పారు. శివకృష్ణ పీహెచ్డీ పట్టా పొందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తమ్ముడికి ఏంటిదంటే మరుగుజ్జుతనంతో అతడు దివ్యాంగుడిగా బై బర్త్ అట్లా కావడం, ప్లస్ అతడు వాళ్ళ తండ్రిని కూడా చిన్నతనంలోనే కోల్పోయి ఈ ఉన్నత విద్యను అభ్యసించడం కోసం చాలా అనేక ఇబ్బందులను పడి ఉన్నత విద్యలో అత్యుత్తమమైన ఎడ్యుకేషన్లో పిహెచ్డి అనేది టాప్ మోస్ట్ ఎంటైర్ ద వరల్డ్లో పిహెచ్డి ఈజ్ సుప్రీం. అంత ఉన్నత విద్యను కంప్లీట్ చేసినటువంటి తమ్మునికి మేము ప్రత్యక్షంగా సరే ఏదో కొంత ఉడత సాయంలాగా మేము అతనికి సపోర్ట్ చేస్తూ ఆ తమ్మునితో పాటు మేము అనేక సందర్భాలలో వెన్నుదన్నుగా ఉన్నాం. జన్యుపరమైన లోపం ఉందని ఎంతో మంది కుంగిపోతున్న సమాజంలో కష్టపడి చదివి తన కాళ్లపై నిలబడ్డారు శివకృష్ణ. తన కృషితో శివకృష్ణ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.
ఈ నెల 18 నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు సిపిఎం నేతలు. ఈ మహాసభలో 600 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి పోరాటం చేసింది సిపిఎం పార్టీనేనన్నారు నేతలు. ప్రాజెక్టును ప్రారంభించినా ఇంకా కాలువల నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించారు. 2 పంటలు పండే ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలన్నారు సిపిఎం నేతలు. సీతారామ ప్రాజెక్టును సాధించింది, పోరాడింది సిపిఎం పార్టీ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించండి 26 ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. మధ్యలో పూర్తిని ప్రకటించారు. దూదురుపాడు నుంచి అడ్డంగా ఒక 8 కిలోమీటర్లు వచ్చి ఏనుకూరు దగ్గర కాలువకు లింక్ చేశారు, ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికీ ఆ కాలువ తీయడం పూర్తి కాలేదు, నత్తనడగా నడుస్తూ ఉంది. ఇప్పటికి ఇంకా వచ్చే 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కానీ సుమారు 6,000 ఎకరాలు డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం కూడా భూసేకరణ చేయాల్సి ఉంది. ఇంకా అసలు మెయిన్ కాలువకే పూర్తి కాలే, ఇంకా పాలేరు దాకా 2,000 కోట్లతో మొదలుపెట్టిన బడ్జెట్ ఇది ప్రారంభంలో ఇవాటికి దాదాపు 20,000 కోట్లు చేరింది. అది పూర్తి కావటం లేదు, ఇంకా ఆలస్యం అయ్యే. దీనికోసం రాబోయే కాలంలో దీని మీద కూడా దీన్ని సాధించడం కోసం మరొక ఉద్యమాన్ని కూడా మేము జిల్లాలో ప్రారంభిస్తాం. దీంతోపాటు ఖమ్మం జిల్లా ఇడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా పరిశ్రమలు లేవు. ఉన్నప్పుడు గ్రానైట్ పరిశ్రమ ఉంది. ఆ గ్రానైట్ పరిశ్రమ కూడా చాలా అది సంక్షోభంలో ఉంది. ప్రభుత్వాలు వాటికి ఇవ్వాల్సినటువంటి రాయల్టీలు ఇవ్వటం లేదు, రాయితీలు ఇవ్వటం లేదు, సబ్సిడీలు ఇవ్వటం లేదు, ట్యాక్సీలు పెంచారు. దాంతో చాలామంది మూతేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాటికి సదుపాయాలు కలిపి నిలబెట్టడంతో పాటు జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టాలి. ఇక్కడ 6 గ్యారెంటీలని అమలు చేయడం కోసం, ఇతర హామీలని అమలు చేయడం కోసం రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా అది మహాసభలో చర్చిస్తాం, కార్యాచరణ రూపొందిస్తాం, వాటి కోసం ఆందోళన నిర్వహిస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.